హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ క్యారెట్ ఫ్రై. ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టకుండా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ లేకే కాకుండా పప్పు, సాంబార్లోకి సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటుంది ఈ రెసిపీ. ఇందుకోసం మిక్సీ జార్ లో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 2 ఎండు కొబ్బరి ముక్కలు, 4 వెల్లుల్లి రెమ్మలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినటువంటి ఈ పోపు గింజల్లో 2 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి ముక్కలు, 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులో 250 గ్రాముల క్యారెట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని 1/2 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం ద్వారా క్యారెట్స్ త్వరగా ఫ్రై అవుతవి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 7-8 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని అందులో గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు అందులోనే గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని 1 నిమిషం పాటు సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 1/2 నిమిషం పాటు కుక్ చేసుకున్నాక మూత తీసి మరోసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి క్యారెట్ ఫ్రై రెడీ. సూపర్ టేస్టీగా మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ క్యారెట్ ఫ్రై. అయితే రోటీ, చపాతీలోకి ది బెస్ట్ గా ఉంటుంది ఈ ఫ్రై. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.